సెకండ్ సీజన్లో కౌశల్, ఫోర్త్ సీజన్లో అభిజిత్, ఫిఫ్త్ సీజన్లో సన్నీ. ఫినాలే వీక్ కూడా రాకముందే చాలా ఎర్లీగానే ఇక విన్నర్స్ వీళ్ళు కాకుండా ఇంకెవరవుతారా, కళ్ళ ముందు తెలిసిపోతుంది కదా అన్నట్టుగా మనకు అనిపించింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళే విన్నర్స్గా కూడా అయిపోయారనమాట. కానీ ఈ సీజన్కి సంబంధించి మాత్రం ఆ ప్రిడిక్టబిలిటీ అనేది అస్సలు రాలేదు. డౌట్ లేకుండా గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు, నాగార్జున గారు పట్టుకునే 2 చేతులు వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అవుతారని తెలుస్తున్నా కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళ వాళ్ళ అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వారం 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 ఓటింగ్ జంబుల్ అవుతూ అటు ఇటు డ్యాన్సులు వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. ముఖ్యంగా గౌతమ్ అయితే అసలు తనకి మణికంఠ వెళ్ళిపోవాల్సిన వీక్లో బయటికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఇప్పుడేంటి సడన్గా టైటిల్ రేస్లోకి వచ్చాడు అంటే ఆయనకు ఎదురైన సిచ్యువేషన్స్ అలాంటివి. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి అదే పనిగా ఎదురవడం వల్ల గౌతమ్ ఈజీగా టైటిల్ రేస్లోకి అయితే వచ్చేసాడు. టైటిల్ రేస్లోకి రావడమే కాకుండా ఏకంగా నిఖిల్ లాంటి ఒక ఓటింగ్తో పోటీ పడుతూ నిఖిల్ని ఓటింగ్ దాటేసిన రోజులు కూడా మనం చూసాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చివరికి వచ్చే టైంకి మళ్ళీ గాలి అనేది నిఖిల్ వైపు ఎక్కువ మల్లుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. నిఖిల్కి లాస్ట్ ఫినాలే వీక్లో మాత్రం దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ యునానిమస్గా అని చెప్పాలన్నమాట. ఎక్కడ ఏ పోల్ ర్యాండమ్గా వెళ్ళి చూసినా కూడా నిఖిల్ యునానిమస్గా చాలా ఎక్కువ ఓటింగ్తో అయితే ఉన్నాడు. ఏదో ఆషామాషిగా 1-2% కాకుండా చాలా మ్యాసివ్ ఓటింగ్తో అయితే కనబడుతున్న మాట అయితే వాస్తవం అనమాట. అండ్ అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని వెబ్సైట్ పోల్స్లో గౌతమ్ టాప్లో ఉన్నట్టుగా మనం చూపిస్తున్నా కూడా అక్కడ కూడా నిఖిల్ మరీ ఎక్కడ లోగా అయితే లేదు, నెక్ టు నెక్ ఉన్నాడు. ఎనీ టైం నిఖిల్ క్రాస్ చేస్తాడేమోరా అనే ఫీలింగ్ అనిపించే విధంగానే ఉందన్నమాట. సో ఎలా చూసుకున్నా కూడా నిఖిల్కి అనేది యునానిమస్ విక్టరీ లాగా ఈ సీజన్లో టైటిల్ దక్కేటట్టుగా క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో తను గౌతమ్కి థ్యాంక్స్ చెప్పిన విధానం, తను నిజంగా రిగ్రెట్ అవుతూ ఏదో సారీ చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పినట్టుగా కాకుండా మనసులోతుల నుంచి తను చెప్పడం అండ్ తను సేవ్ అయినప్పుడు తను ఎమోషనల్ అవ్వడం జస్ట్ బిఫోర్ ఫినాలే వీక్ ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎపిసోడ్ నిఖిల్కి పడడం వల్ల డెఫినెట్లీ ఓటింగ్లో అది తనకి ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. అది ఓటింగ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. సో నో డౌట్ యునానిమస్గా నిఖిల్కి అయితే పడుతుంది. ఇక టైటిల్ విన్నర్ ఆల్మోస్ట్ నిఖిలే అవుతాడరా ఇంకేముంది అనే ఒక సీన్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ గౌతమ్కి ఇంకా హోప్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు అంటే హోప్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మన లాస్ట్ వీక్లో చూసుకుంటే కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఇలాగే ఉండేది. లాస్ట్ వీక్ అంటే మీన్ టు సే 14th వీక్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ ఓటింగ్ ఓపెన్ చేసినప్పుడు విపరీతంగా ఓటింగ్ ఉండేది నిఖిల్కి. బట్ రోజులు గడుస్తూ ఉంటే తెలియకుండానే గౌతమ్ దగ్గరికి వచ్చేసాడనమాట. ఆ డిఫరెన్స్ 8% డిఫరెన్స్తో స్టార్ట్ అయిన ఓటింగ్ లాస్ట్ వీక్ 8 నుంచి ఎండ్ అయ్యే టైంకి జస్ట్ 1% డిఫరెన్స్కి మాత్రమే వచ్చింది. సో గౌతమ్ ఫ్యాన్స్ ఏ లెవెల్లో ఓట్లేసి తన పోటీ అనేది చూపెట్టారు, వాళ్ళ సత్తానే చూపించారు మనకి ఇవాళ తెలుస్తుంది. సో ఇక్కడ అదే కైండ్ ఆఫ్ పోటీ ఫినాలే వీక్లో కూడా ఆబ్వియస్లీ ఇంకెక్కువ పోటీయే చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం డిఫరెన్స్ చూస్తున్నామో ఇప్పుడు గౌతమ్కి యాక్చువల్లీ నిఖిల్కి యాక్చువల్లీ 38% ఓటింగ్ అయితే మ్యాసివ్ ఓటింగ్ వెళ్తుంది. వెరాస్ మన గౌతమ్కి వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో 31% అయితే ఉందన్నమాట. సో 38 - 31 7% డిఫరెన్స్ ఉంది. 7% అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ 7% కాస్త 6, 5, 4, 3, 2 వరకు కూడా వెళ్ళగలుగుతుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ ఫినాలే వీక్ కాబట్టి ఎవ్రీ డే ఓట్ అనేది ఇంపార్టెంట్. మిగతా వీక్ వారాల్లోగా కాకుండా ఫినాలే వీక్ ఎవ్రీ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీక్కి సంబంధించిన ఓట్లని బట్టే మనకి టైటిల్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచే యాక్చువల్లీ నిన్న నైట్ ఉన్న ఆ 1 అవర్లో రిజిస్టర్ అయిన ఓట్సే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎంతమంది నైట్లో ఓట్లేసి ఉంటారు ఆ టైంకి. సో ఇలాంటివి ఎన్నో అక్కడ కౌంట్ అవుతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ని విన్నర్గా క్లియర్గా చేసే అవకాశాలే డౌట్ లేకుండా కనిపిస్తున్నాయి అనమాట. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పటికి కూడా హోప్ అయితే కోల్పోతుంది నిఖిల్ ఫ్యాన్స్. మీరైతే ట్రై చేస్తూ ఉండండి. సో స్టార్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక ఫినాలే వీక్లో కొత్తగా ఎవరూ నెగిటివ్ అవ్వడానికి కానీ ఇంకోటి అవ్వడానికి కానీ లేదు. ఎందుకంటే ఫినాలే వీక్లో ఉండేవి కేవలం జర్నీ వీడియోసే కాబట్టి వీళ్ళకి ఫిజికల్ టాస్క్లు అయ్యి లొల్లిలు పెట్టుకొని
ఇట్లా ఆర్గ్యుమెంట్కి పెట్టుకొని దొర్లాలి కొట్లాడుకునే ఆ పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి సో ఎవరి గురించి సడన్గా డ్రాప్ అవడం కానీ జప్మని ఓటింగ్ రైజ్ అవ్వడం కానీ అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కీప్ ట్రయింగ్ అని మాత్రమే నేను చెప్పగలను అనమాట. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో చూసుకుంటే ద పొజిషన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. 14% ఓటింగ్తో ప్రేరణ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో 14% ఓటింగ్ ప్రేరణ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. చాలా చాలా మంచి ఓటింగ్ అనేది జనరేట్ అవుతుంది ప్రేరణకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రేరణ యాక్చువల్లీ ఫినాలే వీక్లో ఫినాలే వీక్లో మీన్స్ ఫ్యామిలీ వీక్లో ఏ ఒక్కరు కూడా తనని టాప్ 5లో కన్సిడర్ చేయలేదు. టాప్ 5లో కన్సిడర్ చేయలేని అమ్మాయి ఈరోజు మనకి ఫినాలేలో కనబడుతుందంటే చూడండి ఏ కైండ్ ఆఫ్ ఇది. సో నో డౌట్ ఉన్న అమ్మాయిల్లో ఎవరు ఫినాలే వీక్ వచ్చే అర్హత ఉంది అంటే డౌట్ లేకుండా కూడా ప్రేరణకు మాత్రమే అర్హత ఉంది, ఇంకా ఎవరు దరిదాపుల్లో కూడా లేరు అన్నట్టుగా డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంచాలకుగా తప్పితే ప్రేరణ నాకు తెలిసి తను రాంగ్ అయిన సందర్భాలు అయితే పెద్దగా లేవు. ఏదన్నా ఇచ్చి పడేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసే ఇది ఉంది. ఫ్రెండ్సా వాళ్ళ వీళ్ళ అని చూడకుండా అన్బయాస్డ్గా ఎక్కువసార్లు డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా, అఫ్కోర్స్ బయాస్డ్ అక్కడక్కడ మనం చూసాం కూడా, ఎక్కువసార్లు అయితే అన్బయాస్డ్గా డెసిషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నామినేషన్ పాయింట్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. టాస్కులు బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎలా చూసుకున్నా కూడా ప్రేరణ గేవ్ హర్ బెస్ట్. ఉన్న అమ్మాయిల్లో ప్రేరణ హ్యాస్ దట్ మెటల్ కాబట్టి ఈరోజు మనం ఫినాలేలో కూడా ప్రేరణని చూడగలుగుతున్నాం. సో టాప్ 3 పొజిషన్లో ప్రేరణ మనకి ప్రస్తుతానికైతే ఉండి, అండ్ 4th పొజిషన్తో డిఫరెన్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ ఉందనే మనకి తెలుస్తుంది అన్నమాట. సో 4th పొజిషన్ ఐ మీన్ టు సే నబీల్తో డిఫరెన్స్ కూడా బాగా ఎక్కువ ఉంది కాబట్టి నో డౌట్ అదే డిఫరెన్స్ త్రూ అవుట్ కూడా మనకి కనబడే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ ఇది ఎక్కడ ఎలా ఇదవుతుందో మనం చూడాలి. బట్ చెప్పుకున్నాం కదా ఫినాలే వీక్ కాబట్టి పెద్దగా చేంజ్లు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండవు. ఎందుకంటే ఎపిసోడ్స్ అనేవి అంత ఇదిగా అనేది ఉండవు కాబట్టి, చేంజ్ అయ్యే లెవెల్ ఓటింగ్ ఇంపాక్ట్ అయ్యే లెవెల్ ఎపిసోడ్స్ అయితే ఉండవు కాబట్టి అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత మనం చూసుకుంటే 14% ప్రేరణకు ఉంటే 8% మాత్రమే మన ఈ 8 to 9% వరకు నబీల్కి ఉందన్నమాట. సో నబీల్కి 8-9% ఉంటే ఆల్మోస్ట్ సగం అనమాట, సగం ఓటింగ్ మాత్రమే నబీల్కి ఉంది ప్రేరణకు ఉన్న ఓటింగ్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ నబీల్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద 4th పొజిషన్. సో 4th పొజిషన్లో ఉంటే తనకి సూట్ కేసు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 5th తర్వాత 4th పొజిషన్ నుంచి సూట్ కేసు స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో నబీల్ సూట్ కేసు తీసుకుంటాడా లేదా ఎందుకంటే నబీల్కి నో డౌట్ ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరూ తనని టాప్ 5లో కన్సిడర్ చేశారు. ప్రేరణని ఎక్కువ మంది కన్సిడర్ చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటాను అనే కాన్ఫిడెన్స్తో తను ఉంటే సూట్ కేసు తీసుకోకపోయే అవకాశం అయితే ఉంది. వేరాజ్ మన ఇట్లా బాటమ్ 2లో నిన్న పార్టిసిపేట్ చేశాడు కాబట్టి విష్ణుతోనే ఓహో ఫ్యామిలీ వీక్కి ఇప్పటికి బాగా ఓటింగ్ తగ్గిందనమాట, ఇప్పుడు నేను అన్నెసరి రిస్కులు తీసుకోవద్దు, ఎందుకు వచ్చిందా నాయన ఆ సూట్ కేసు అయితే తీసుకుపోదాం అని తను చాలా తెలివిగా ఆలోచిస్తే మటుకు అప్పుడు తను తీసుకునే అవకాశం అయితే ఉంది. సో లెట్స్ హోప్ నబీల్ తీసుకుంటేనే బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మిగతా వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, నబీల్కి కేవలం ఒక యూట్యూబర్గా మాత్రమే గుర్తింపు ఉంది కాబట్టి హోప్ తను ఏదైతే తన డబ్బులు వస్తే తను ఏమనుకున్నాడు తన కెరియర్ మార్చుకోవడానికి ఒక సినిమా తీస్తాను అనుకున్నాడు కాబట్టి ఆ పరంగా తన ఎఫర్ట్స్ పెడితే మటుకు డెఫినెట్లీ అది బాగా యూస్ఫుల్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఫైనల్ పొజిషన్లో అయితే అవినాష్ ఉన్నాడు. తనకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ నబీల్కి దగ్గరలో ఉన్న ఓటింగ్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ టై అవుతున్నట్టుగానే మనం చెప్పొచ్చు. సో నబీల్ ఈ లెవెల్ ఓటింగ్కి పడిపోతున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవినాష్ కంటే కొంచెం పైన ఉన్నాడని చెప్పుకోవాలి. పైన ఉన్నా కూడా పైన ఉంటేనే చాలా బెస్ట్, ఎందుకంటే 4th పొజిషన్లో ఉంటాడు, ఆ సూట్ కేసులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ముందు చూద్దాం ఈ వారంలో ఇంకెలా గమ్మత్తులు అయితే జరుగుతాయి అనేది. ఎందుకంటే ప్రస్తుతం చాలా తక్కువ మందే మాత్రమే ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ తక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన ఓటింగే ఇది. అండ్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఓట్లు వేయని వాళ్ళు దయచేసి వెళ్ళి వేయండి. సో దాన్ని బట్టి నాకు ఇంకా బెటర్ అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ఒక్క పోలే కాదు, మిగతా అన్నీ నేను కన్సిడర్ చేసినా కూడా మన ఛానల్లో పోల్ కాబట్టి నాకు కొంచెం చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని మాత్రం చెప్తాను అనమాట. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.